వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు మహారాష్ట్ర రెసిపీ పోహాని ప్రిపేర్ చేసుకుందామండి. దీన్ని అటుకుల ఉప్మా అని కూడా అంటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర చిటపట అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో పల్లీలు కూడా వేసి వేయించుకుందాము. ఇలా పల్లీలు వేగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని అటుకుల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి తీసుకుని నీళ్ళు పోస్తూ తడుపుదాము. పైకి కిందకి తడుపుదాము. అటుకులు మరీ మెత్తగా అవ్వకుండా పొడిపొడిలాడుతూ ఉండాలండి. వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేగిన పల్లీల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము. పోహాలోకి పచ్చిమిర్చి ఎక్కువ పడతాయండి. చిన్నపిల్లలు అది ఉన్నట్లయితే కొద్ది కారం తక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి తగ్గించింది. ఇందులోకి ఇప్పుడు పసుపు, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని కూరగాయ ముక్కలు వేసుకుందామండి. బంగాళదుంప ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని వేయించాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టి కూరగాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించాలి. చూసారు కదా, ఇలా క్యాప్సికం ముక్కలు, బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుందాము. ఇందులోకి ఒక నిమ్మకాయని తీసుకుని కట్ చేసి దాని రసాన్ని కూడా వేసుకుందామండి. ఇలా నిమ్మరసం వేయటం వల్ల పోహా అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా తడిపి ఉంచుకున్న అటుకుల్ని వేసుకుని కలుపుకోవాలండి. ఇలా పైకి కిందకి బాగా కలపాలి. ఉప్పు నిమ్మరసం అటుకులకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూద్దామండి. ఉప్పు సరిపోయింది. ఎవరికైనా తక్కువైతే వేసుకుని కలపండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. సిమ్లోనే పెట్టాలి స్టవ్ని. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఎంతో టేస్టీ రుచికరమైన పోహా రెడీ అయిందండి. చూసారు కదా ఎలా పొడిపొడిలాడుతూ వచ్చిందో. పోహా అనేది ఇలా పొడిపొడిలాడుతూ ఉంటే బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.